నాకు ఆశ్చర్యం నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా, సిబిఐ పెద్దదా? సిబిఐ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా అయితే సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. బట్ వేరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఏదైతున్నదో వీళ్ళు పారదర్శకంగా వాస్తవాలు వెలికి తీసే విధంగా నిష్పక్షపాతంగా పనిచేసే ఒక వ్యవస్థ ఇవ్వాలంటే కూడా దేశంలో కేవలం ఒక న్యాయ వ్యవస్థను మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి గాని, అవకతవకలే గాని, ఇవన్నీ ప్రధానంగా ఇవాళ ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం జరుగుతుందో, ఇవన్నీ వెలికి తీయాలంటే ఏకైక మార్గం, ఆ మార్గం కూడా ఏదో ఇట్ మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. దట్ ఇన్వెస్టిగేటింగ్ ఈజ్ ఆల్సో మస్ట్ అపియర్ ట్రాన్స్పరెంట్. అది పారదర్శకంగా కనపడాలనే ఒక భావనతో ఏదైతుందో ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీకి చేపట్టాలని చెప్పి నిర్ణయించడం నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను చెప్పంటున్నాను. వీళ్ళు ఏ లోపభూయిష్టంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించడము, అంచనాలు రూపొందించడము, నిర్వహణ లోపాలే గాని ఇవన్నీ వెలికి రావాలి అనంటే ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కెన్ అనెర్త్ ఇట్. జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణలో భాగంగా ఏదైతుందో ఇఫ్ నెసెసరీ దే కెన్ సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ సిబిఐ ఆల్సో. అవసరమైనట్టయితే విచారణలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏటువంటి ఒక ఇంజనీరింగ్ నిపుణుల యొక్క సహాయ సహకారాలు పొందొచ్చు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ లోపల ఏదైతుందో వాస్తవాలు వెలికి రావడానికి ఇవాళ ఈ డిజైనింగ్ లోపాలు ఎట్లా బయటకు వస్తాయి? అన్లెస్ వీ హ్యావ్ సమ్ టెక్నికల్ అడ్వైజర్స్ మనం సహకారం పొందుతూనే అవి బయటకు వస్తాయి. అట్లాగే ఏదైతున్నదో ఈ కరప్షన్ కు సంబంధించి, అవినీతికి సంబంధించి అవసరమైతే సిబిఐ సహాయ సహకారాలను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పొందేట్టుగా అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మీరు సిబిఐ యొక్క సహాయ సహకారం పొందకూడదని చెప్పి ఇక్కడ అంటలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరటంలో ఏ విధమైన ఆంక్షలు ప్రతిపాదిస్తలేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ఆ న్యాయ వ్యవస్థ, ఆ న్యాయాధికారి ఏదైతుందో ఆ విచారణకు తోడ్పడటానికి వారు ఎవరి సలహాలైనా పొందేటువంటి అవకాశం ఆయనకు ఉంటుంది. ఇట్ వుడ్ బి ఈజీ డిస్క్రిషన్. ఆయన డిస్క్రిషన్కి అనుగుణంగా ఆయన ఎవరి సలహాలు విచారణకు సంబంధించి సూచనలు పొందేందుకు అవకాశం వారికి ఉంటుంది. అది సాంకేతిక సలహాలకు సంబంధించి ఇంజనీరింగ్ నిపుణులకు సహాయ సహకారాలు పొందుతారు. రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టడానికి కావాల్సినట్టయితే లోకల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిబిసిఐడి సహకారం పొందుతారు. మీకు అంతర్రాష్ట్రంగా ఏదైనా అవసరం పడ్డట్టయితే దే విల్ టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ది సిబిఐ ఆల్సో. అది discretionary powers would be more to the judicial inquiry.